హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన యేసయ్య మాటలు ధ్యానించడానికి అనుదిన ధ్యానం ప్రతిరోజు 7 గంటలకు మీద తీసుకువస్తున్నాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి ఈరోజు మాకు అవసరమైన మా బ్రతుకులో మేము నేర్చుకోవలసిన నీ మాటలు నాయన మాకు అనుగ్రహించి ఈ లోకంలో యథార్థవంతులుగా జీవించుటకు నీవు ఆశించిన స్థాయిలో బ్రతుకుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? పరిస్థితులు మారిపోతూనే ఉన్నాయి, కానీ ఎక్కడ చూసినా మనం విపరీతమైన విషయాలు వింటున్నాం. ప్రమాదాల గురించి వింటున్నాం, మరణాల గురించి వింటున్నాం, అక్రమ కార్యాల గురించి వింటున్నాం. మనుషుడు ఎంత హీన స్థితికి దిగజారిపోతున్నాడో అన్న కథలతో ఈరోజు బ్రేకింగ్ న్యూస్లు, న్యూస్ పేపర్లు నిండిపోతూ ఉన్నాయి. దేవుడు మనుషుల్ని చేశాడు, మనల్ని ఆయనే చేశాడు. ఒప్పుకుంటారు కదా? మరి దేవుడు పరిశుద్ధుడైతే, దేవుడు సంపూర్ణుడు, పరిపూర్ణుడు అయితే, మంచి క్రియేటర్ అయితే, మరి ఆయన చేసిన మనం ఎందుకు ఇలా ఉన్నాం? ఒక కంపెనీ ప్రోడక్ట్ సరిలేకపోతే కంపెనీని తిడతారు కదా. అలాగే దేవుడు మనల్ని చేసినప్పుడు మనల్ని సరిగా చేయలేదా అని చాలామంది అనుకుంటున్నారు. దేవుడే నన్ను ఇలా చేశాడు, నన్నేం చేయమంటావు? ఒక ఆయన అయితే దేవుడిస్తేనే తాగుతున్నాను డబ్బులు, లేకపోతే నేను ఎలా తాగుతాను? దేవుడే నా చావు రాసి పెట్టాడు, దేవుడే నా బాధలు, నాకు ఇలాంటి బాధలు నా తల రాత అన్నట్టుగా మార్చుకోమని దేవుడు ఉంటే నేను వద్దనానా? నేను మంచిగా ఉండాలని ఆశపడుతున్నాను, నా చేత కావట్లేదు కదా. మరి దేవుడినే మార్చుకోమను అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎంతసేపు దేవుడిని నిందించటమేనండి. ఆయన గొప్పతనాన్ని గుర్తించకుండా ఆయన విషయంలో మనం సందేహిస్తూ ఉంటే, ఆయనమే బాగు చేయగలిగిన ఆయన్నే మనం తోసేసుకుంటే, మేలు చేసే ప్రభువును మనం తృణీకరిస్తే ఏమవుతుంది మన గతి? అది గుర్తించటం లేదండి మానవుడు. చూడండి, చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఎన్నో పనులు చేసి పెడుతుంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు నీకు నాకు కూడా అమ్మ అలాగే చేసి ఉంటుంది కదా. కడిగి, తుడిచి, వండి, పెట్టి ఎంత చాకరీ చేసి ఉండదు. కానీ మనకు తెలియదు ఆ చిన్న వయసులో. ఇంకా కొంతమంది మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు ఉంటారు చూడండి, అంటే వాళ్ళ బ్రెయిన్ ఎదగదు, వాళ్ళకి ఏం అర్థం కాదు. అలాంటి పిల్లల్ని కొంతమంది తల్లులు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు చిన్న పిల్లల్ని పెంచినట్టు 20 ఏళ్ళ వరకు వాళ్ళని కడుగుతూ, తుడుస్తూ, తినిపిస్తూ, వాటిని మోస్తూ ఎంత ప్రయాసపడుతుందో తల్లి. కానీ ఆ బిడ్డకి తనకింత చాకిరీ చేస్తుంది తన తల్లి అన్న విషయం తెలియదండి. ఏమన్నా నీకు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అడిగి చూడండి అలాంటి తల్లుల్ని. నేను చాలామంది తల్లుల్ని చూశాను, మా సంఘంలో కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుద్ది, జాలి కలుగుద్ది. కానీ వారు మాత్రం మాకేం భారం కాదండి, మా బిడ్డను నేను పెంచుకోవడం నాకు భారమా? నేను ఈ బిడ్డ తల్లిని కదా అని ఏ మాత్రం ఇసుక్కోకుండా ఆ బిడ్డలకు పరిచయం చేస్తుంటాను. మా ఇన్ని సంవత్సరాల బిడ్డకు నువ్వు ఇలా పనిచేస్తున్నావు కదా, నీ ఆశ ఏంటి అని అడిగితే ఒక తల్లి అందట, నేను ఈ బిడ్డ తల్లినని, ఇంత ప్రేమిస్తూ ఈ బిడ్డను ఇంతగా పరామర్శిస్తున్నానని, ఆ బిడ్డ ఒక్క
ఒక్కసారి గుర్తించేటట్టు తను తెలుసుకొని, అమ్మా ఎంత కష్టపడ్డావు నా కోసమని ఒక్క మాట అంటే నా కష్టం అంతా తీరిపోద్ది అన్నట్టు. ఇవాళ చాలామంది దేవుని బిడ్డలు ఇలాగే ఉన్నామండి. మనం పుట్టినది తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు మనకు ఎంత మేలు చేస్తున్నాడు అన్నది గుర్తించలేకపోతున్నారు. మనం ఇంకా చిన్నపిల్లల్లాగా, చిన్నపిల్లలైతే గుర్తించరు, కానీ ఇదిగో నీకు 30 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, నువ్వు వివాహితుడు అయ్యావు, బిడ్డల్ని ఇచ్చాడు, ఆస్తుల్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, పెద్దవాడు అయ్యావు, కానీ ఇంకా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా జరిగినాయి, ఎవరి ప్రేమ అనేది నీవు ఇంకా గుర్తించని స్థితిలో ఉంటే, ఎప్పుడూ దేవుణ్ణి స్తుతించని స్థితిలో ఉంటే అది ఎంత బాధాకరమైన విషయం అండి. యేసయ్య ప్రేమను రుచి చూచిన వారు ఆయన్ని స్తుతించకుండా ఉండలేరండి. కానీ మనం అనేకులము ఆయన ప్రేమను గుర్తించలేకపోతున్నాం. నాకేం చేశాడు దేవుడు అన్నట్టుగానే మనం ప్రవర్తిస్తున్నాం పిచ్చోళ్ళలాగా. దేవుని కృప లేకపోతే మనం సజీవులుగా ఉండలేమండి, ఆరోగ్యకరంగా ఉండలేమండి. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృపే. అయితే మా కష్టాలు ఎవరు ఇచ్చారు మాకు? ఈ శ్రమలు ఎలా వచ్చాయి మాకెందుకు ఈ బాధలు అని అడుగుతారు కదా. అవి మనం తెచ్చుకున్నాయి. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 29వ వచనంలో ఇదొకటి మాత్రం నేను కనుగొంటున్నా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, ఆరోగ్యవంతులుగా పుట్టించాడు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, మానవుణ్ణి సృష్టించినప్పుడు మంచిది మంచిది అన్నది ఆయన గుర్తించాడు. ఏది కూడా ఆయన సృష్టిలో లోపం లేదండి. మనల్ని సృష్టించినప్పుడు మన అవయవాలు సృష్టించే విధములు, మన అంతరంగాన్ని సృష్టించిన విషయంలో మనల్ని యథార్థవంతులుగా, దైవ గుణము కలిగిన వారిగా, దేవుని పోలికలో మనల్ని సృష్టించాడు. మరి ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఎందుకు ఇలా ఉంటున్నారు? వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుంటున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఇంకా వాళ్ళు హీన స్థితికి దిగజారిపోతున్నారు. నెపోలియన్ చక్రవర్తి కుమారుడు పుట్టినరోజు అయితే ఆ తండ్రి ఆ బిడ్డను పిలిచి, నానా ఇవాళ నీ పుట్టినరోజు, నీకేం కావాలో అడగరా, ఇచ్చేస్తాను నేను అని చెప్పితే అని అడిగి అంటే ఆ చిన్నపిల్లవాడు అన్నాడట, 7 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్న పిల్లవాడు, నాన్న నేను బురదగుంట్లో ఆడుకోవాలని ఉంది అన్నాడట. ఏంటండి అంత గొప్ప రాజకుమారుడు, నీ కోరిక ఏంటంటే బురదగుంట్లో ఆడుకోవాలన్నమాట. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేసి, దేవుడు మనల్ని తన గుణగణాలతో సృష్టించి, దేవుడు మనల్ని తనలాగా బ్రతకాలని, తన యందు విశ్వాసం ఉంచి తనకంటే గొప్ప కార్యాలు చేసేవారు ఈ లోకంలో ఉండాలని దేవుడు ప్రణాళికల్లో ఉంటే, మనమేమంటున్నాం దేవుణ్ణి, మాకు బురద గుంటలే బాగున్నాయి, మాకు మట్టి గుంటలే బాగున్నాయి, నాకు మత్తు పదార్థాలు కావాలి, నేను బ్రాందీలు, విస్కీలు, సిగరెట్లు, డ్రగ్స్. చూడండి, మనుషుడు వీటి అందు ఆనందించడానికి ప్రయత్నిస్తున్నారు. క్లబ్బులు, కబ్బులు, ఇంకేంటో కొత్త రకమైనవి వచ్చాయంట, అసభ్యమైనటువంటి నాట్యాలు, త్రాగుళ్ళు, మత్తులు, వరుస వాయులు లేకుండా స్త్రీలు పురుషులు ఇష్టం వచ్చినట్లు దిగజారిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓ మనుషుడు ఎక్కడ ఏ వెర్రితనం ఉందా, ఆ వెర్రితనంలో ఏ సంతోషం ఉందా అని ఎదుగుతున్నాడే కానీ, మనం ఎందు నిమిత్తమై సృష్టించబడ్డాము, ఎవరి పోలికలో మనం సృష్టించబడ్డాము, మన గమ్యం ఏంటి, మన గురి ఏంటి అనే
గ్రహింపు లేని వాడిగా ఉన్న వలన మనుషుడు అంతకంతకీ హీనదశకి వెళ్ళిపోతున్నాడు. చెడిపోయిన మానవుడు మరొకళ్ళని చెడగొడుతూనే ఉంటాడు కదండి. మన గంపలో మామిడి పళ్ళు సీజన్ కదా, ఒక మామిడి పండు కుళ్ళిపోయింది అనుకోండి, నువ్వు చూడకుండా వదిలేస్తే తెల్లారేటప్పటికి చుట్టూన్న మామిడి పళ్ళు కూడా కుళ్ళిపోతాయి కదా, ఆ ఇన్ఫెక్షన్ వచ్చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది కదా. చాలాసార్లు మనకు తెలియకుండానే మనం ఇతరుల మీద బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తున్నాం. తల్లిదండ్రులే ఇవాళ చాలామంది బిడ్డలకు ఆటంకకరంగా ఉన్నారండి. వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు అంటున్నావే గారు, నీ పెంపకము, నీ ప్రవర్తన, మీరు నడుచుకున్న విధానాన్ని బట్టే ఆ బిడ్డలు యోగ్యులన్నా అవుతారు, నీచులన్నా అవుతారు, భ్రష్టులన్నా అయిపోతారు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు తన ఆకారంలో, తన స్వరూపంలో సృష్టించాడు. నన్ను వెంబడించండి, నన్ను వెతకండి, నన్ను అడగండి, నన్ను వేడుకొనండి, నా మార్గాలను గమనించండి, నా ఆజ్ఞలను పాటించండి, నా సలహాలను పాటించండి, నా గద్దింపు విని తిరగండి. విసిగిపోయారు మీరు, కృంగిపోయారు మీరు, పాడైపోతున్నారు మీరు, చెడిపోయారు మీరు, తిరిగి రండి. నా చేతులు మీకోసం చాచి ఉంచాను. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా తిరిగి రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదినిస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తానని ప్రభు పిలుస్తూనే ఉన్నాడండి. ఇలాంటి వాక్యాలు మీరు వింటున్నప్పుడు ఇది ఏదో భక్తి వాక్యాలు అనుకోకండి, ఇది ఆ కాలక్షేపం అనుకోకండి. మీరెవరో ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజున. నీకే తెలుసు నీ జీవితంలో ఎంత విసిగిపోయావు. ఇది కాదు అది, అది కాదు ఇది, ఇది కాదు అదని అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన పరిస్థితుల్లో కృంగి ఉన్నావేమో. ఎక్కడుంది సమాధానం అని అనుకుంటూ ఏదేంటో చేసి చివరికి ఉన్నది కూడా పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నామేమో. ప్రభు ఈరోజు పిలుస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి, నాకు మొర్ర పెట్టండి, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుని గుణగణాలు తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలండి. దేవుడు మనల్ని మనం ఎలా బ్రతకాలని ఉద్దేశించామని ఎరగాలంటే ఆయన వాక్యాన్ని పఠించి చూడండి. ఆయన వాక్యం మనల్ని నడిపిస్తుంది, మన పాదములను స్థిరపరుస్తుంది, మనకు తెలివినిస్తుంది, మన జ్ఞానాన్ని ఇస్తుంది, మనకు కృతజ్ఞత కలుగజేస్తుంది. యేసు వైపు చూడండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదవండి. ఎలా యేసు ప్రభు జీవించాడో, ఎలా స్పందించాడో, ప్రతిస్పందించాడో, ఎవరితో ఎలా మాట్లాడాడో, ఎలా జీవించాడో అన్నది గమనిస్తే ఒక నిజమైన పరిపూర్ణుడైన వ్యక్తి, ఆయన ఆకారంలో, ఆయన స్వరూపంలో సృష్టించబడిన వ్యక్తి ఆయనలాగా బ్రతకాలని బ్రతికి చూపించాడండి. మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థించండి, మీకు రెండుంటే ఒకటి ఇవ్వండి, మిమ్మల్ని ఎవరైనా కొడితే మరో చెంప చూపించండి, మీరు ఎవరన్నా బలవంతం చేస్తే 1 మైలు రమ్మని 2 మైలు నడవండి అన్న ఆయన మాటలు దైవికాన్ని చూపిస్తున్నాయి. దేవుని నమ్మాన్ని చెప్పుకునే మనం యేసు ప్రభు మార్గంలో నడవాలి, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. అంతేగాని పిచ్చోళ్ళలాగా నాకేం చేశాడు దేవుడు అనుకుంటూ ఎన్ని మేలులు పొందినా అది గ్రహించలేనటువంటి స్థితిలో ఉండేవారిగా ఉండకూడదండి. మెంటల్లీ రిట్రోలియేట్ పీపుల్, మెదడు పెరగనటువంటి బిడ్డలు, ఆ తల్లి పడ్డ చాకిరి ఎంతగా పడ్డదో తెలియనట్టుగా మనలో అనేకులం అలాంటి పిచ్చివారిగానే ఉంటున్నాం. ప్రభు ఈరోజు నీ మనోనేత్రాలు తెరిచి నిన్ను ఆదరించే ప్రభువును, నీ కొరకు ప్రాణమిచ్చిన క్రీస్తుని ఎరుగునట్లుగా తన కార్యాన్ని జరిగించాలని ఆశిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి,
మా జీవితాల్లో ఎన్ని మేలులు పొందుతున్నామో ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నామయ్యా. ఒక్క రీతిగా కాదు, అన్ని విధములుగా నీ కృప ద్వారా మమ్మల్ని భద్రపరుస్తూ, ఆదరిస్తూ, హెచ్చరిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఈ స్థాయిలో మేము ఉండటానికి కారకుడవు నీవేనని గుర్తించటకు సహాయం చేయి, నిన్ను స్తుతించటకు సహాయం చేయి. దారి తప్పినప్పుడు నాయన మేము వెంటనే గ్రహించుకున్నటకు, పశ్చాత్తాపడి నీ పాదముల చెంత చేరుటకు, గమ్యము లేని వారిగా కాక క్రీస్తును కలిగిన వారిగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడ నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు, లైవ్ చాట్లోకి వచ్చి 954041 నెంబర్కి మీరు లైవ్ చాట్లో టైప్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు, భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ చేస్తుండండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవుడు ఆశించిన స్థాయిలో జీవిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం, పరిశుద్ధులుగా జీవిద్దాం. ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోక వారసులుగా ఉంటాం. మీకోసం రోజు మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతిధ్వని అందిస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ 9 గంటల కలవరి ప్రతిధ్వనిలో లైవ్లో, జూమ్లో కలుసుకుందాం. మీ స్నేహితులకి, మీ బంధువులకు కూడా తెలియచేయండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడును గాక.